రావు గారు చెప్పండి. ఆ, గురుజీ ఈ బుద్ధిస్ట్ మాంగ్స్ గాని ఉమ్, ఈ మన స్పిరిచువాలిటీలో ధ్యానం కొన్ని హవర్స్ పాటు అలా అదే ధ్యానంలో వాళ్ళు మెడిటేషన్ చేస్తూ ఉంటారు కదా కంటిన్యూస్ కంటిన్యూస్ ఉమ్, కంటిన్యూస్ గా చేస్తారు చాలా. అంటే నేను అనేది ఏంటంటే సీరియస్ గా ఉన్న మాంగ్స్ కొంతమంది ఏదో చేస్తారు మళ్ళీ ఇది అవుతారు. అవి వరల్డ్ కూడా కొంచెం వరల్డ్ దానికి కూడా దూరంగా ఉంటారు. సో మీరేమో ధ్యాన స్థితిలో ఉండడం అనేది ముఖ్యమంటారు ఆ. కాబట్టి ఈ రెండింటిని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ అంటే మనకి గొప్పగా అనిపించడం వేరు, రెండోది ఉన్నది ఏదో ఉన్నది అది వేరు. ఇప్పుడు వినడానికి ఎంత బాగుంటుందంటే అతను 24 గంటలు ధ్యానంలో ఉంటాడు, ఎంత బాగుంది. కానీ ఇంతకంటే పెద్ద అబద్ధం ఇంకోటి లేదు. అసలు హ్యూమన్ లైఫ్ లో ఇంపాసిబుల్ థింగ్ అది. ఒక చిన్న సరదా ఒక మాట అంట, అఖండ ధ్యానం ఈ రోజు అంట. ఎంతసేపు అని అడుగుతారు, తర్వాత ఏం చెప్తారు నెక్స్ట్ ఒక 24 అవర్స్ 48 hours. 24 అవర్స్ కూడా అఖండ ధ్యానం ఏం కాదు, అఖండ ధ్యానమే కదా. 24 అవర్స్ అయిపోగానే నువ్వు ధ్యానం ఎండ్ చేస్తావు. అంటే మనిషి చేసేది ఏదైనా కొనసాగించలేడు. శివ సో మనిషి చేసేది కొనసాగించలేడు ఏదైనా. జరుగుతున్న దానికి మనిషి సహకరించగలడు. ఇది ఒక చిన్న అబ్జర్వేషన్. ఇప్పుడు ఏదైనా నేను చేస్తున్నాను, దాని అర్థం ఒకటే, నేను ఎక్కువసేపు చేయలేదనే. సో అవసరం కోసం మనిషి చేస్తాడు. సో ధ్యానం విషయానికి వస్తే 24 అవర్స్ రిమెంబరెన్స్ అనేది ఒక ఉద్యోగం లాగా చేయబడుతుంది బేసికలీ. సో అది ధ్యానం యొక్క నిజమైన అర్థానికి విపరీతమైన చేష్ట. కానీ ప్రపంచంలో దానికి వాల్యూ ఉంది. అట్లా 24 అవర్స్ ఒక పని చేసేవాడిని చాలా మంది గౌరవిస్తారు, కానీ అది ఒక చేష్ట మాత్రమే, దాంట్లో ఏ విషయం లేదు. అదొక చేష్ట మాత్రమే, దాంట్లో సత్యం లేదు. ప్రపంచంలో షో ఆఫ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఎవరైనా మొన్ననే నాకు ఎవరు చెప్పారు, నిర్వాణ శతకం సరే సౌందర్య లహరి మేము ప్రాక్టీస్ చేస్తున్నాం, ఊరికి సరదా పాడుకుంటున్నాం అని. విత్ ఇన్ నో టైం వాళ్ళు ఏం చెప్పారంటే 7 రోజులు అఖండంగా సౌందర్య లహరి చేసి మేము గిన్నెస్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కామంది. అంటే ఆదిశంకరుని కూడా వాడుకుదొప్పుతారు అంతే. అరే సౌందర్య లహరి ఎసెన్స్ ఏంది, దాన్ని అర్థం చేసుకో. కంటిన్యూస్ గా 7 days సౌందర్య లహరి పాడాము అంటే ఈ చేసేది ఈయన ఈగోకి వెళ్తుంది అంతే కదా. చివరికి సౌందర్య లహరి నీకు గుర్తింపు కోసం. ఇప్పుడు సినిమా పాటలు ఒక 24 అవర్స్ కంటిన్యూస్ గా పాడతాడు, దానికి ఒక అందరి ముందు పాడతాడు. త్యాగరాయ గాన సభలో ఒకటి పాడాడు, తర్వాత నాతో పాటు ఒక పెద్ద ఆయన వచ్చాడు, పిలువగా వెళ్ళారు. హాల్లో ఎవరు లేరు, ఓన్లీ కెమెరా ఉంది. 24 అవర్స్ రికార్డ్ చేసిన వీడియో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ పంపిస్తే వాళ్ళు కన్సిడర్ చేసి ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. దేనికి అది? అంటే నీకు గుర్తింపు కావాలి. నేను అడిగేది గురించి ఎవరైతే సాలిట్యూడ్ గా ఐసోలేటెడ్ గా ఉంటున్నారు ఎక్కడ కూడా చేయడం అనేది లేదు, అదే చెప్తున్నాను. నువ్వు ఐసోలేటెడ్ గా ఉండండి, హిమాలయాలకు పోండి, సాక్షాత్ పరమేశ్వరుని ఒళ్ళో కూర్చోండి. ఓకే. కానీ 24 అవర్స్ లేదా జీవితకాలం ధ్యానం చేయడం అన్నది కంటిన్యూస్ గా అసలు లేనే లేదు. ధ్యానం నీలో స్థిరపడాలి. ఓకే. ఇప్పుడు కృష్ణమూర్తి లాంటి వాళ్ళు ద అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వ్డ్ అని, ధ్యానమే ధ్యాని కావాలని చెప్పారు. సో ధ్యానము ఒక మనిషి చేస్తున్నా అంటే 2 ఉన్నాయండి ఎవరికైనా. నేనున్నాను, నేను దేని పట్ల ధ్యానం కలిగి ఉన్నాను, అది 2. నేను సినిమా చూడాలంటే సినిమా ఉండాలి, నేను కూడా ఉండాలి. రావు గారితో మాట్లాడాలంటే రావు గారు ఉండాలి, నేను ఉండాలి. ద్వంద్వం కంపల్సరీ. సో ఈ ద్వంద్వం ఉన్నంత వరకు మన సెటిల్ అవ్వదు. సో కృష్ణమూర్తి లాంటి వాళ్ళు, రమణ మహర్షి లాంటి వాళ్ళు రకరకాలుగా చెప్పిన మూలార్థం ఒకటే. ఇప్పుడు నేనెవరో తెలుసుకుంటే ఏ చేసినా మొట్టమొదట ఒక నేననే ఆలోచన వస్తుంది, అది ఎవరు దాని మీదనే విచారణ చేయి. థాట్ ఎక్కడైతే వస్తుందో ఆ థాట్ వచ్చే ఆ కోర్లోని చూడు, థాట్ డిసెపర్ అయిపోతుంది. తద్వారా యూ డోంట్ హ్యావ్ టు, అంటే నువ్వు ప్రతి థాట్ ని చెండాడి ఇది మంచి థాట్, ఇది చెడ్డ థాట్, ఇది నా థాట్, నీ థాట్ అక్కర్లేదు. థాట్ లేదు, అక్కడ వచ్చి నిలబడని చెప్పారు. ఇంకా కొంచెం వివరంగా చెప్తే థాట్ కి అటెన్షన్ కావాలి. సో అటెన్షన్ తీసేస్తే థాట్ పడిపోతుంది.
అది ఎక్కువసేపు ఉండదు. ఉండదు. ఇప్పుడు ఉదాహరణకు ఒక మొక్క నిలబడాలంటే నీళ్లు కావాలి. చిన్న మొలక ఉంది, నీళ్లు కావాలి. నీళ్లు పోయకపోతే మొక్క ఉండదు. అర్థమైంది. అంటే ఇట్లాంటి విషయాలు చెప్పారు కానీ మనిషి ఈగోయిస్ట్. చాలా మంది మెడిటేటర్స్ అని చెప్పుకోవడానికి కూడా కారణం గుర్తింపు కూడా కోరుకోవడమే. ఒక వేషధారణ వేసుకోవడానికి కూడా కారణం అది రిమెంబరెన్స్ కోసం కాదు. రిమెంబరెన్స్ కోసం అంత పెద్ద డ్రెస్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక చిన్న బ్లాక్ డాట్ పెట్టుకున్నా అది చూసుకుంటే నీకు గుర్తొస్తుంది నువ్వు ఒక సన్యాసి అని, సాధువు అని. యూ డోంట్ హ్యావ్ టు. అట్లా కాకుండా కొందరికి ప్రపంచంలో కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఇప్పుడు స్వామీజీ ఉంటాడు, అతను ప్రపంచంలో కొన్ని ధార్మిక కార్యక్రమాలు చేయాలి కాబట్టి అతనికి ఒక వేషధారణ అవసరం అవుతుంది. పోలీస్కి ఎట్లయితే వేషధారణ అవసరం అవుతుంది, పోలీస్ కనుక గోచి పెట్టుకుని వచ్చాడు అనుకో, వీ డోంట్ గివ్ ఎ డామ్. అట్లా ఇప్పుడు ఆధ్యాత్మికతలో కూడా ప్రపంచంతో సంబంధం కలిగి ఉన్న ఆధ్యాత్మిక ధర్మాలు కొన్ని ఉన్నాయి. ప్రపంచంతో సంబంధం కాకుండా సమన్వయం చేసే ఆధ్యాత్మిక ధర్మాలు కొన్ని ఉన్నాయి. ప్రపంచంతో సంబంధం లేదు కానీ ప్రపంచంలో ఉండేనే ఆధ్యాత్మిక ధర్మాలు కొన్ని ఉన్నాయి. అసలు ప్రపంచంతో ఏ సంబంధం లేని ఆధ్యాత్మిక ధర్మాలు కొన్ని ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్, మనకి రాజర్షి ఉంది, బ్రహ్మర్షి ఉంది, స్వామీజీ ఉంది, సాధు ఉంది, ఆ తర్వాత ఇంకా ఏమంటారు, పరమహంస ఉంది, తర్వాత అవధూత ఉంది, ఇవన్నీ తర్వాత సంత్ అంటారు, లేదా సాధ్వి అంటారు, యోగి అంటారు. ఇప్పుడు యోగి గాని, రాజర్షి గాని, బ్రహ్మర్షి గాని ప్రపంచం లో రియలైజ్ అయ్యి ప్రపంచంని సరిచేయడానికి వాళ్ళ శక్తిని వినియోగిస్తారు. అందుకని ఒక యోగి గాని, రాజర్షి గాని, బ్రహ్మర్షి గాని వాళ్ళు ఒక అధికార పీఠం కూడా ఎక్కవచ్చు. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు బ్రహ్మర్షి అన్నారు కదా, అతను ముఖ్యమంత్రి సలహాదారు ఉన్నాడు, అది యాప్ట్ అన్నమాట. పరమహంస స్థితిలో ఉన్నవాడు ప్రపంచంతో ఉంటాడు కానీ ప్రాపంచిక విషయాలతో సంబంధం ఉండదు, అతను సమన్వయకర్తగానే ఉంటుంది. ఒకవేళ ఎవరన్నా ఉద్యోగం చేస్తుంటే చెయ్యి, దాన్ని సరిగ్గా చెయ్యి అని చెప్తాడు, ఉద్యోగం అక్కర్లే ఏమక్కర్లే అని చెప్తాడు. ఇప్పుడు రమణ మహర్షిని పిలిచారు. సో నిజానికి మహర్షి అనేది యాప్ట్ కాదు, అంటే అతను జీవించిన జీవితానికి మహర్షి యాప్ట్ కాదు. తర్వాత ఈవెన్ పరమహంస కూడా యాప్ట్ కాదు. రామకృష్ణ పరమహంస అనొచ్చు. ఇప్పుడు ఈ టైటిల్స్ కొన్ని ప్రపంచం ద్వారా నీకు ఇవ్వబడతాయి, కొన్ని టైటిల్స్ మీ గురువు గారు మాత్రమే ఇస్తారు, కొన్ని టైటిల్ నీకు నువ్వే పెట్టుకుంటావు. ఇటు రకరకాలు ఉన్నాయి. పరమహంస అన్నది ప్రభుత్వం ఇయ్యదు, గురువు గారు ఇస్తారు. కొన్నిసార్లు వాళ్ళే చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు, అంటే నేను అన్ని ఆశ్రమాల ధర్మాల నుంచి నేను బయటకు వచ్చాను, లేదా ఇంకా చెప్పాలంటే ఎట్లయితే పాల నుంచి నీళ్లను వేరు చేయగలదో హంస, అట్లా ఈ సంసారంలో ఉండి కూడా నన్ను ఈ సంసారంలో కలపకుండా నేను వేరు చేసి చూసుకుంటున్నాను అన్నది పరమహంసత్వం. అట్లా పరమహంస ఇప్పుడు ఒక పరమహంస యోగానంద కావచ్చు, లేకపోతే రామకృష్ణ పరమహంస కావచ్చు, లేకపోతే అట్లా అంటే ప్రపంచంలోనే ఉండి ఆ ప్రాపంచిక విషయాలు ఏది అంటుకొని ఒకనొక మానసిక అవస్థ కాబట్టి రమణ మహర్షిని పరమహంస కూడా అనవచ్చు. భగవాన్ అన్నారు, పరమహంస అన్నారు, ఆయన దేవుడు అన్నారు, రకరకాలుగా. సో అది కూడా అంటే బాగుండేదని నా పర్సనల్ అబ్జర్వేషన్. సో వీళ్ళందరూ ఆధ్యాత్మికవేత్తలే, కానీ కొందరు రాజులకి, గవర్నమెంట్స్ కి సహాయం చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ప్రాపంచిక విధులు ఉంటాయి, వాళ్ళకి డ్రెస్ అవసరం. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్కి డ్రెస్ అవసరం. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు కనుక ఒక ధార్మిక కార్యక్రమాలు ఉంటే అతను ప్రపంచానికి సంబంధించిన పని చేస్తున్నాడు, పరమహంసకు డ్రెస్ అవసరం లేదు. హీ కెన్ బి ఇన్ ఎనీ డ్రెస్, అది ఓన్లీ రియల్ స్టేట్. ఇప్పుడు అవధూత అంటే ఎవరు అంటే ప్రాపంచిక విషయంతోనూ సంబంధం లేదు, ఆధ్యాత్మిక విషయంతోనూ సంబంధం లేదు, అంటే స్వా లేదు, పరా కూడా లేదు. ఇప్పుడు మన టోపీ అమ్మ దగ్గరికి వెళ్తే ఆమె చేస్తే చాలా విచిత్రంగా ఉంటుంది. ఇప్పుడు అరుణాచలంలో ఉన్న ఎవరితో ఆమెకు సంబంధం లేదు. అరుణాచలం వచ్చి ఒక యువకుడు ఆమె జీవన విధానానికి ఆకర్షితే ఆమెతో ఉంటున్నాడు, ఆ విషయం ఆమెకు తెలియదు, ఏ ప్రాధాన్యత ఇవ్వదు. ఉంటే ఉన్నాడు, లేకపోతే లేదు. అసలు ఆమె ఎవరిని పెట్టుకోలేదు. కొన్ని వీడియోస్ తీసాము, మైత్రి కూడా తీసింది. నడుచుకుంటూ వచ్చి ఒక దగ్గర ఆగి రోడ్డు మీద నిలబడతాడు, ఒక గంటన్నర ఉంటది అక్కడ, జస్ట్ నిలబడి ఉంటది. అట్లా నడుచుకుంటూ వెళ్ళి ఒక గోడ కానుకొని అట్లా ఒక 2 hours పడుకుంటది. అసలు తనకి ఎవ్వరు లేరు భూమి మీద, అసలు మనసులో అసలు వేరే వ్యక్తి ఆలోచన లేదు. అయినప్పటికీ తను ఈ ఆ బాడీ తోటి
అవేర్నెస్ తోటి కొన్ని పనులు చేస్తుంది. అది పూర్తి స్వవిషయం. ఇప్పుడు ఒక చిన్న పిట్ట గూడు కడతా ఉంటది, అది ఎవరో చూస్తున్నారని కట్టదు కదా, అది కడుతుంది అంతే. ఎగ్జిస్టెన్షియల్ గా జరుగుతుంది. అట్లా మనిషి ఎగ్జిస్టెన్షియల్ గా కొన్ని చేయవలసి వస్తుంది, చేస్తారు. అట్లా ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది, ప్రతిరోజు గిరి ప్రదక్షిణ చేస్తుంది. ఈనాటికి వర్షం రాని ఎండ రాని ఎవ్రీడే ఏదన్నా మిస్ అవ్వచ్చు, ఆమె మిస్ అవ్వదు. ఆమె ఇంకోటి, ఆమె గిరిని మొక్కడం ఉండదు, గుడికి పోవడం ఉండదు. అంటే లిమిటెడ్ కాన్షియస్ ఉందా, పూర్తి కాన్షియస్ ఉంది. మధ్య జొల్లంతా కారిపోయి షర్ట్ అంతా తడిచిపోయి ఉంటది, ఏం పట్టించుకోదు, అసలు కూర్చోదంట. అసలు ఆహారం నేను ఫొటోస్ కూడా తీసిన, మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఒక చెట్టు కింద ఇట్లా కూర్చుని అటు అడ్డం పడేది బాడీని. మళ్ళీ గొప్ప ఫుడ్ లేదు, గొప్ప సంస్కరణ లేదు, కాళ్ళకి చెప్పులు లేవు, ఏ ప్రొటెక్షన్ లేదు. నెత్తినెవరు టోప్ పెట్టారు. పడుకోడు ఎప్పుడో తిరిగి 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 బాడీ అట్లా అడ్డం పడుతుంది. ఒకనొక రోజు అట్లా అడ్డం పడ్డ బాడీ లేవదంతే, అట్లా బాడీ నుంచి వెళ్ళిపోతుంది. అసలు అంత సిన్సియర్గా ఎవడు ఉన్నాడు, అసలు ఏం లేదు. ఆమె కంటే ఎవ్రీడే నిద్ర లేస్తే మెల్లగా అరుణగిరి వైపు వెళ్తావు, అక్కడి నుంచి మొత్తం తిరుగుతా. అక్కడి నుంచి రామసురత్ ఆశ్రమానికి 1:30కి వస్తే 1 నుంచి 2:30 మధ్యన తింటే కొంచెం ఒక ముద్ద తింటది, లేకపోతే తినదు. అట్లా నడుచుకుంటూ వచ్చి ఒక రోడ్డు మీద నిలబడుతుంది. అట్లా 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 ఒక వీధిలోకి వెళ్ళి అక్కడ కాసేపు నిలబడుతుంది. అక్కడి నుంచి ఒక చిన్న మంచం వేశారు ఒక దగ్గర, ఇంట్లో కూడా పోదు. ఆ మంచంలో దగ్గరికి వెళ్ళి ఎక్కువసేపు కూర్చొని ఉంటదంట, చూసిన వాళ్ళు చెప్పారు, నేను చూడలేదు. ఇప్పుడు ఆమె అవధూత స్థితి, ఆమెను అవధూత ఎందుకు అనొచ్చు అంటే స్వాలేదు పరాలేదు తనకి. యోగి ఆదిత్యనాథ్ని అవధూత అనడానికి లేదు. అందరూ సెల్ఫ్ రియలైజ్ అయిన వాళ్ళే, కానీ ఆ సెల్ఫ్ ని ప్రపంచంలో పెడితే ఒక మహర్షి, రాజర్షి, బ్రహ్మర్షి ఇట్లా అవుతారు. ప్రపంచానికి ఆధ్యాత్మికతకి వారధిగా పెడితే పరమహంస ఇట్లాంటి భగవాన్ ఇట్లా అవుతారు. అసలు ప్రపంచానికి సంబంధం లేకుండా, ఆధ్యాత్మికతకి కూడా సంబంధం లేకుండా ఒకవేళ నువ్వు అక్కడ ఉంటే కనుక నువ్వు అవుతావు. అందరూ సెల్ఫ్ రియలైజ్డ్. అంటే అందరం డబ్బు ఎర్న్ చేశాము, నేను డబ్బు బ్యాంకులో దాచుకున్నా చాలనుకున్నా. మీరు డబ్బుని 100 రెట్లు చేయాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. అంటే మీరు ప్రపంచంలో డబ్బును పెట్టారు, నేను బ్యాంకులో పెట్టాను, మధ్యవర్తిగా ఉంచాను. ఒకరు నాకు డబ్బుతో సంబంధం లేదని ఫ్రీ అయిపోయారు. ఎవరో ఇంత అన్నం పెడితే చాలు. డబ్బుతో సంబంధం కలిగి ఉన్నా మీకు సంబంధం లేదు. మీరు తినే భోజనం 40 రూపాయలదే, బట్ ఆ 40 రూపాయలతో మీకే సంబంధం లేదు. ఇట్లా అట్లా జరుగుతుంది. ఇదేమో రియలైజ్ అయిన తర్వాత ఎవడు ధ్యానం చేయడు. ఇప్పుడు నేను చెప్పిన ఎవ్వరు ధ్యానం చేయరు. ఒక రాజర్షి గాని, మహర్షి గాని, బ్రహ్మర్షి గాని, పరమహంస గాని, అవధూత గాని, దే నెవర్ మెడిటేట్ బికాస్ దే ఆర్ ద మెడిటేషన్. అసలు ధ్యానం ఎంతవరకు అవసరమో అసలు ఏంటి? ధ్యానమే అంటే ప్రతి పని పూర్ణ శ్రద్ధగా చేయబడుతుంది అంతే. ఇప్పుడు ధ్యానం ఎందుకు అవసరం అంటే నీ మనసు ఏమో ఎక్కడెక్కడో తిరుగుతున్నదాన్ని తీసుకొచ్చి కేఎఫ్సి వైపు పోతుంది, నీవేమో ఆర్గానిక్ ఫుడ్ తినాలని ట్రై చేస్తున్నావు. అటుపక్కన వెళ్తున్న దాన్ని ఇటుపక్క లాగాలని ట్రై చేస్తున్నావు. అదే ధ్యానం. నీకు డబ్బు పట్ల ఆసక్తి ఉంది, కానీ డబ్బు పట్ల ఆసక్తి ఉంటే మంచిది కదా అని గురువు గారు చెప్పారు. అందుకని దాని మీద ఆసక్తి తీసేయాలి. ఒక పక్క నీకు శృంగారం పట్ల వాంఛలు ఉన్నాయి, ఒక అమ్మాయిని చూస్తే నీకు కోరిక కలుగుతుంది, కానీ అందరినీ మాతృమూర్తి అనుకోమని ఎక్కడో పుస్తకంలో చదివావు. అందుకని నీకు ఇట్లా దువిధ వచ్చింది. ఈ దువిధలో సంఘర్షణ లోపల నువ్వు ఒక చోట ఫోకస్ చేస్తున్నావు, దానికి ధ్యానం అని పెట్టి చెప్తున్నారు పేరు. ఇప్పుడు రోజులు ఎందుకు తిప్పుతున్నారు? 1, 2, 3 ఎందుకు లెక్క పెట్టుకోవాలి? దానికి 108 పూసలు ఉండి చిన్న ఉంటది, ఏది మన పత్తి, పత్తి. ఆ పత్తి నీకు గుర్తు, ఆ పత్తి తీసేసి చూద్దాం. నీ రియల్ మెడిటేషన్ పూసలు లేదు, ఆ పత్తిలో ఉంది. చాలా మందికి తెలియదు. నువ్వు యాక్చువల్ గా పత్తి కోసం వెయిట్ చేస్తున్నావు. అంటే మొత్తం అయితే 1 అయింది, అట్లా 2 అయింది, అట్లా 108 సార్లు చేస్తే నువ్వు మహాయోగి అంటున్నావు. యు ఆర్ జస్ట్ ఎ మిషన్. ఇది బాడీ దగ్గరికి మనసును తీసుకురావడమే దాని యొక్క ఒకసారి నువ్వు ఏ పని, ఇప్పుడు ఉదాహరణకి నాకు గొప్ప పని, మామూలు పని, ప్రాధాన్యతాంశము, అప్రాధాన్యతాంశము, సాధించవలసిన లక్ష్యము అట్లాంటిది ఏం లేనప్పుడు నీ మనసుకి ఏం పని ఉంటది? ఎక్కడనో అక్కడే ఉంటది. అసలు అక్కడికి వస్తే ధ్యానం పడిపోతుంది. ఎందుకంటే నీవే ధ్యానం అయ్యావు, నువ్వు ధ్యానమై కదులుతున్నావు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ధ్యానముతో కలిపి మాట్లాడుతున్నాను. ధ్యానము ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత వెళ్ళి మెడిటేషన్ చేసుకోవాలి, ఇది ఇమ్మెచ్యూర్ స్టేట్మెంట్. సో అది తెలియక, సో యు ఆర్ ఆల్వేస్ బీయింగ్ మెడిటేటివ్, అలాగని యు ఆర్ నాట్ డూయింగ్. డూయింగ్ అన్నది ప్రాక్టీస్, బీయింగ్ అన్నది స్టేట్. ఈ 2 పదాలు. డూయింగ్ అంటే స్టిల్ యు ఆర్ ప్రాక్టీసింగ్, నిరంతరము బాడీ దగ్గర మైండ్ ఉంచడమే. ఇప్పుడు ఇలా మాట్లాడుతూ ఉండగా అంటే పూర్ణ శ్రద్ధలో మాట్లాడుతున్నారు.
ఇది ఒక స్థితి. రెండోది, నేను ఇంటికి వెళ్ళి పెయింటింగ్ చేస్తే అది నాకు ఇంపార్టెంట్, కానీ ఊరికే పిచ్చపడి టైం పాస్ కోసం మాట్లాడుతున్నా. ఇది రెండో స్థితి అనుకుందాం. ఈ రెండు స్థితులందు భూకంపం వచ్చి మనం చచ్చిపోయామను. ఇప్పుడు పూర్ణ శ్రద్ధలో మాట్లాడుతూ మనం చచ్చిపోతే నా జీవితం ఎంత సఫలమైన చూడండి. అంటే నా చివరి క్షణం అంతా పూర్ణ శ్రద్ధలో మేటేటివ్ గా గడిచిందని. ఇప్పుడు వాడు ఇప్పుడు ఇంకొకడు ఉన్నాడు, ఇంటికి వెళ్ళి పెయింటింగ్ వేస్తే అదే నాకు ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పుడు బాధలో చచ్చిపోయినట్టే, అన్కాన్షియస్ స్టేట్ లో చచ్చిపోయినట్టే, శ్రద్ధ లేకుండా ఏదో పని చేసి చచ్చిపోయినట్టే. అందుకని ప్రతి క్షణము చివరి క్షణం అనుకొని ఎందుకు చెప్తారంటే, ఏ క్షణమన్నా మరణించవచ్చు, ఆ క్షణం పరిపూర్ణం ఉండాలి కదా. అది ప్రాక్టీస్ చేసేది కాదు, అదొక రియలైజేషన్. అందుకని 24 hours ఎవరైతే మెడిటేషన్ చేస్తున్నారో లేదా భంగిమలు ఉన్నారో, దే మైట్ బి యాక్టింగ్ మెడిటేషన్ ఫర్ ఎ పర్పస్. ఉదాహరణ 24 hours నేను వాచ్మెన్ డ్రెస్ చేసుకుంటూ ఐ హ్యావ్ ఎ పర్పస్. ధ్యానం అర్థమైన వాడు చేయడం ఉండదు, చేయడం నుంచి విముక్తే ధ్యానం యొక్క ఒకానొక లక్ష్యము కాని లక్ష్యం. కర్తాభావన నుంచి నిన్ను బయటపడేయడానికి నువ్వు చేస్తున్న ఒకానొక క్రియ లేదా కర్మ మెడిటేషన్. దానికోసం వెళ్ళాలి. ఇది ఎలా ఉందంటే, బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఉంది. నీ కాల్లో ముళ్ళు దిగింది, ఇప్పుడు నేను దానికి ఇంకొక ముళ్ళుని తీసుకొచ్చాను తీయడానికి. ఈ ముళ్ళుతో ఎంత గుచ్చాలంటే ఎంత చెప్తారు మీరు? చెప్పు బిడ్డ, చూద్దాం. చిన్న ఎగ్జాంపుల్. అంటే మెడిటేషన్ ఎందుకు అనే దానికి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్. నొప్పి ఉందిరా, కానీ ఇప్పుడు కాల్లో ఉన్న ముళ్ళు తీయాలి. సో ఈ తీసుకొచ్చిన ఈ ఇంకొక ముళ్ళు ఉంటది కదా, దాన్ని ఎంత లోపల గుచ్చాలి, ఎక్కడ గుచ్చాలంటే ఏం చెప్తాం? ఎక్కడ గుచ్చాలి? ఇప్పుడు ముళ్ళు దగ్గర గుచ్చాలి. అంటే ఇప్పుడు ఏ థాట్ నన్ను బాధిస్తుందో ఆ థాట్ దగ్గర నేను పని చేయాలి. వచ్చింది ఎగ్జాంపుల్. రెండవది, ఇప్పుడు ఆ ముళ్ళు తీయడం ట్రై చేస్తున్నా, చిన్న ప్రాబ్లం ఉంటది, ముళ్ళు తీసేసావు, ఇప్పుడు రెండు ముళ్ళు బయటపడేయాలి. దట్స్ వాట్ మెడిటేషన్ ఇస్. అంటే నువ్వు ఏదైతే సాధన చేస్తున్నావో ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి, ఆ విషయం అర్థమైన మరుక్షణము ఈ రెండింటిని బయటపడేశాను. యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఇట్. అంటే ఇప్పుడు మొదట వచ్చిన ముళ్ళు ఉంది, తీయడానికి ఉపయోగపడ్డ ముళ్ళు ఉంది. సో మొదట వచ్చిన ముళ్ళు అన్నది ఇది అహంకార హేతు కింద లెక్క అన్నమాట. సో రెండవది అయితే ముళ్ళుందో అది సాధ్యం, ఒక మెథడ్ కింద లెక్క, మెథడ్. సో ఇప్పుడు ఈ రెండు ఏదో ఒకటి ఉంచుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఎక్కడికి వెళ్ళినా వాడికి టెస్ట్ మనీస్ ఇస్తా ఉంటారు క్రిస్టియన్స్. నేను అట్లా చేసి ఇట్లా చేసిన, నువ్వు అంతా గుర్తింపు కోసమే చేస్తున్నావు. అరే నీకు జీవితం అర్థమైతే యు నెవర్ గో టు చర్చ్. దాని అర్థం చర్చికి నువ్వు వ్యతిరేకమని కాదు, అంతా అదే అని. ఇప్పుడు నేను దేవాలయానికి వెళ్ళానంటే రెండు అర్థాలు ఉన్నాయి దీనికి. నాకు దేవాలయం ఇష్టం లేదని, లేదా నేను ఎక్కడ ఉంటే అక్కడే దేవాలయం అని. ఇప్పుడు ఏం చెప్తుందని అంటే, దేవాలయానికి ఒక పరిధి ఉంది కదా. ఇప్పుడు అరుణాచల క్షేత్రం ఒక 2 ఎకరాలు ఉంటది, అందులో ఉంటే దేవాలయం ఉందా నువ్వు అనుకుంటున్నావు. ఆ పరిధి తీసేస్తే ఎక్కడున్నా దేవాలయం ఉందంటే, ఇప్పుడు నేను దేవాలయానికి వెళ్ళను, దాని అర్థం దేవాలయం అంటే నాకు ఇష్టం లేదని కాదు. దేవాలయంలో ఉంటే నా యొక్క మానసిక స్థితి ఎలా ఉందో ప్రస్తుతం ఎక్కడున్నా అలాగే ఉంది, కాబట్టి దేవాలయానికి వెళ్ళడం లేదని దాని అర్థం. కానీ మనుషులు ఏం చేసుకుని దాన్ని నెగిటివ్. ఉదాహరణకి ఈ పెయింటింగ్ బాగుంది, 2 అర్థాలు ఉన్నాయి. రెండో పెయింటింగ్ బాగాలేదు, ఇది బాగుందని. ఇంకోటి అది బాగుంది, ఇది కూడా బాగుంది. ఒక జ్ఞాని మాట్లాడితే ఇలా మాట్లాడతాడు, కానీ ఎందుకు అపార్థం చేసుకోబడుతుంది? అతను పూర్తి చెప్పకముందే ఒక నిర్ణయానికి వస్తాడు. ఉదాహరణకి ఇది బాగుందంటే అది బాగాలేదని అడుగు, కానీ ముందే అది బాగుందని అడుగు, కాబట్టి అది బాగా, అది నీ మైండ్ తో నువ్వు కంక్లూజన్కి వచ్చావు. సో నేనేం చెప్పాలనుకుంటుంటే, నేను 2009 తర్వాత ఐ నెవర్ మెడిటేటెడ్. బోల్డ్ స్టేట్మెంట్. ఎందుకు? నేను ప్రత్యేకంగా చేయవలసిన అవసరం లేదు. అది జీవన విధానం. అంటే ఏ పని చేస్తే ఆ పనిలో పూర్ణ శ్రద్ధ, తిట్టుకుంటే తిట్టడంలో పూర్ణ శ్రద్ధ. ఒక విట్నెస్ మా అమ్మాయిందిగా, అరిస్తే అరవడంలో పూర్ణ శ్రద్ధ. ఏమో అరుస్తూ పోయాను అనుకో, పూర్ణ శ్రద్ధలో చేస్తూ పోయాను, కానీ నాకు ఎవరి మీద ద్వేషం లేదు, వైమనశ్రద్ధ లేదు. ఓన్లీ యాక్ట్ ఉంది, చేష్ట ఉంది, కర్తాభావన లేదు. ఆ సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు కర్తాభావన లేకుండా స్పందించే ఒక అవగాహన ఇచ్చేది నీకు మెడిటేషన్, అంతే తప్ప అది షో ఆఫ్ చేసేది కాదు. ఒకవేళ ఎవరైనా షో ఆఫ్ చేస్తున్నారు చేతిలో రోజరీతో ఒక ఫ్లవర్ తో, అంటే వాళ్ళకి ఏదో పర్పస్ ఉంది ప్రపంచంలో అని అర్థం. ఒకవేళ నాకు ఒక పర్పస్ ఉంటే నేను డ్రెస్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఆ డ్రెస్ మెయింటైన్ చేయాలి, ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి, వాళ్ళు ఇలా ఉంటారు, వాళ్ళు ఇలా తింటారని చెప్తూ ఉండాలి. అప్పుడే ఒక 20 ఏళ్ళకి ఒక వస్తుంది. ఇప్పుడు నాకు ఏ నియమం లేదు,
బాగుంది. అంటే ఇప్పుడు నేను ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో ఉంటున్నా, కానీ ప్రాపంచికపరమైన విషయాలు నేను ఎంటర్టైన్ చేయడం లేదు. ఇప్పుడు నేను ఎక్కడున్నా అంటే అవధూత స్థితి తెలిసినా కావాలని ఒక మెట్టు దిగి కింద మధ్యలో నిలబడ్డాను. ఐ కెన్ బి అవధూతగా ఉండగలను, అలా ఉన్నాను కొంత పీరియడ్. తిరిగి నేను మళ్ళీ స్టెప్ డౌన్ అయ్యి నేను సంసారంలోకి వచ్చాను. సంసారంలోకి వచ్చి అటు ప్రపంచంలోకి పోలేదు, అట్లా పూర్తి ప్రకృతిలోనూ కలిసిపోలేదు, కడప మీద ఉన్నాను. ఈ ప్రపంచంలో 100 మంది సెల్ఫ్ రియలైజ్డ్ సోల్స్ ఉంటే 98 మంది కడప మీద వస్తారు. ఒకరు అటు వెళ్తారు, ఒకటి వెళ్తారు. ఈ కడప మీద ఎందుకు సరే ఒక 48 అటు వెళ్తారు, కొందరు కడప మీద వచ్చి నిలబడతారు. ఈ కడప మీద అంటే ఏంటి? నువ్వు సమన్వయకర్తగా ఉంటున్నావు. నువ్వు దేనికి అగెనిస్ట్ కాదు, దేనికి ఫర్ కాదు. ఈ ప్రపంచంలో ఉంటూ ప్రపంచాన్ని ప్రకృతిని అనుసంధానం చేస్తూ జీవిస్తావు. అంతే. రమణ మహర్షి కూడా మధ్యన కడప మీద ఉన్నాడు. ప్రపంచిక విషయాల్ని పట్టించుకున్నాడు ఆయన. కరెంటు బిల్ ఎంత వచ్చిందని అడిగాడు. బియ్యం వేస్ట్ చేయొద్దు. ఇప్పుడు ఆమె టోపీ అమ్మకి అలాంటివి ఏమి. ఇప్పుడు టోపీ అమ్మని మహిమ గల వ్యక్తిగా చెప్తారు కదా, అలా చెప్పకూడదు. అలా ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ గ్లోరిఫికేషన్ అలవాటు అయిపోయింది. నేను కొందరు విన్నాను, ఆమెను చూస్తే నాకు ఇట్లా అయింది, ఇట్లా గూస్బంప్స్ వచ్చినాయి, అదంతా నీ భ్రమనే. షీఈస్ ప్యూర్ అవేర్నెస్ గా చూడు. వీలైతే నువ్వు ఆ స్థితిలో ఉంటాను ట్రై చేయి, పొగడతలు ఆపు. నువ్వు మళ్ళీ ఆమెను అడ్డు పెట్టుకుని మళ్ళీ నువ్వు చేసుకో. అది అంటే అందరు అదే చేస్తారు. జస్ట్ అండర్స్టాండ్ హర్ బీయింగ్. తన యొక్క స్టేట్ ని అర్థం చేసుకోవాలి. దేంట్లోనూ ఏ మహత్తు లేదు, అంత నువ్వే ఇస్తున్నావు. ఇన్స్పైర్ అవ్వు, గౌరవించు, అంతవరకు బాగుంది. ఇప్పుడు ఆమె ఎందుకు ఆమె వైపు అందరు చూస్తున్నారు తెలుసా? ఆమె ఎవరి వైపు చూడడం లేదు. అట్లా నువ్వు ఉండు కొంతకాలం, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఎవరి వైపు చూడను, నాకు ఎవరితో మానసికంగా నేను సంబంధం మనం అనుకున్నాం కదా చాలా సార్లు. నేను ఎవరి పేరు కూడా అడగను. అంటే అవధూత స్థితి నుంచే అది వచ్చింది నాకు. ఇంకోటి చివరి ఒక మాట, కలెక్టర్ కావాలంటే అందరు కాలేరు, ముఖ్యమంత్రి కావాలంటే అందరు కాలేరు, అవధూతలు ఎవరైనా అవచ్చు, పరమహంసలు ఎవరైనా, అందరికీ సాధ్యమైనదే ఆధ్యాత్మికం. అందుకని ఎవరైనా అవధూత అయితే వాళ్ళ ఏదో స్పెషల్ గ్రేడ్ అని అనుకోవద్దు. మనకు దరిద్రం ఉండి మనకు ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి ఉండి మనం అట్లా అవ్వడం లేదు, అట్లా నిలబడడం లేదు. కానీ ఎవడైనా పరమహంసగా నిలబడచ్చు. ఇదంతా మానసిక అవస్థలకు సంబంధించిన ఒక టైటిల్స్ ఇవి. బ్రహ్మర్షి గాని, రాజర్షి గాని, లేకపోతే సాధ్వి గాని, సాధువు గాని, సంత్ గాని, లేకపోతే సన్యాసి గాని, లేకపోతే పరమహంస గాని, లేకపోతే అవధూత గాని, ఇదంతా మనసుకు సంబంధించిన ఒక రిఫైన్డ్ స్టేట్స్. అవి ప్రపంచానికి సంబంధించిన అవస్థలు, ప్రపంచానికి ప్రకృతికి సమన్వయం చేసే అవస్థలు, ప్రపంచంతో అసలు సంబంధం లేకుండా పూర్తి ప్రకృతిలో మమేకం అయిపోయిన, ఐడెంటిటీ లాస్ట్ అయిన అవధూత. అట్లా ఉన్నాయి. అందుకని ఎవరైతే 24 hours మెడిటేషన్ చేస్తున్నా అన్నారో కొంత ఎంతసేపు చేస్తూ ఎక్కడో చోట ఆపాలి. యూ కెనాట్ కంటిన్యూ. నీవు చేసింది ఏదైనా ఆగిపోతుంది. నాకు ఒక గొప్ప వ్యక్తి చెప్పిన మాట, ఇప్పుడు భోజనం నువ్వు తింటావు, నీవు చేస్తున్నావు, పెయింటింగ్ నీవు చేస్తున్నావు, ఆ తర్వాత ఇల్లు నీవు కడుతున్నావు, డబ్బు నీవు సంపాదిస్తున్నావు, నువ్వు ఇబ్బంది పెట్టేది ఇవే. నీవు చేయనివి చూడు, గుండె నీవు కొట్టడంలే, అదే కొట్టుకుంటు, అందుకే బతుకున్నావు. శ్వాస నీవు పీల్చుకోవడం లేదు, దానంతకదే పీల్చుకుని దానంతకదే బయటకు వెళ్తుంది. అందుకే కర్తాభావన లేదు, అందుకని నువ్వు బతుకున్నావు. ఒకవేళ నీవే శ్వాస పీల్చే కార్యక్రమం కూడా చేయవలసి వస్తే మనందరం ఏ పని చేసినా మధ్యలో వదిలేసి మెంటాలిటీ ఉన్న వాళ్ళం కాబట్టి మనం శ్వాసిస్తూ ఎప్పుడో వదిలేసి చచ్చిపోయింది. అప్పుడు ఎవరు ఓన్లీ టోపీ అమ్మ ఒక్కతే బతుకుంటాడు, ఎందుకంటే ఆమె ఏది మర్చిపోదు కాబట్టి. ఇప్పుడు నేను యూట్యూబ్ మర్చిపోలే, అక్కడ తీసి నా శ్వాసను పెడితే నేను బతుకుంటాను. కానీ కొందరు ఏం చేస్తారు, ప్యాన్ కార్డ్ ఎక్కడో పెడతారు, మర్చిపోతారు. ఇప్పుడు శ్వాస కూడా అంతే కదా, అది నీ చేతులు ఉంటే మాట్లాడుతూ మర్చిపోయిందమ్మా, చచ్చిపోయిందని చెప్తారు అంతే. అది మన చేతిలో లేదు కాబట్టి మనం బతుకుంటానికి కారణం మనము కాదు, అస్సలు కాదు. కానీ మనం ఏడవటానికి కారణం మనమే. నువ్వు కాదు, అది నువ్వు గానే కాదు. నిద్రకు సరెండర్ అవ్వడమే నువ్వు చేసేది. నువ్వు నిద్రపోకుండా ఉండలేవు, నిద్ర వస్తుంది. ఇంకా చెప్పాలంటే నిన్ను ఆవహిస్తుంది నిద్ర.
నిన్ను కబళిస్తుంది, వచ్చేస్తుంది. నేను పెళ్ళైన తర్వాత చేయలేదు ఇది. పెళ్లి కాకముందు ఎవ్రీ 6-7 months ఒకసారి చేస్తుంది. ఇక ఈరోజు ఒక మూమెంట్ అనుకొని ఇక నిద్రపోయేవాడిని కాదు. ఆ రోజు అంతా గడుస్తుంది, నెక్స్ట్ డే మధ్యాహ్నం గడుస్తుంది, గొప్ప ఆవలింత వస్తుంది తింటుంటే. అంటే అప్పుడు 36 hours అయింది, అయినా పడుకునేవాడిని కాదు. అన్ని పనులు ఫుల్ పని చేసాడు, ఇల్లు సరదడము, తర్వాత పెయింటింగ్ వేయడము, వాకింగ్కి వెళ్ళడం, ఎవ్రీథింగ్ ఐ చూసుకుంటు, సినిమాలు చూడడం. 36 hours 48 hours అవుతుంది. ఇప్పుడు ఎవరైనా ఒక 48 hours దాటి 50 hours దాటి అట్లా ఉంటే, అన్ని పనులు చేస్తుంటే కనుక ఒక ఎక్స్పీరియన్స్ జరుగుతుంది. ఇది చేయని వాడికి తెలియదు. నువ్వు కూర్చొని రాస్తున్నావు అనుకో, నీ ఎంటైర్ మైండ్ కొంచెం కూడా డిస్ట్రాక్ట్ అవ్వదు. రెండోది, ఒక ఎక్స్ట్రాడినరీ ఎనర్జీ నీ చుట్టూ ఉన్నట్టు నీకు అనుభూతి కలుగు. ఇంకా చెప్పాలంటే మీ వెనక నిలబడి ఎవరో చూస్తున్నట్టు అనిపిస్తుంది మీరు రాస్తుంది. ఇలా జరుగుతుంది. నేను చాలాసార్లు వెనక్కి తిరిగి చూసాను అట్లా చేసినప్పుడు. ఇప్పుడు ఇది ఎందుకు షేర్ చేయను అంటే, అట్లా ఎవరు చేయట్లేదు కాబట్టి. అందరు నిద్రపోతున్నారు కదా. ఇప్పుడు ఎవరైనా నాతో పాటు ఒక 70 hours నిద్రపోకుండా ఉంటే ఈ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. ఇట్లా 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 ఉన్నప్పుడు నా ప్రమేయం లేకుండా నిద్ర అట్లా నన్ను కిందికి వచ్చేస్తుంది. వాడు పూర్తి సంపూర్ణ ఎరుకలో చిర్రానట్లా ప్రకృతికి సరెండర్ చేసి, అసలు కింద పరుపు ఉందా, దిండుందా, అసలు ఏమి సంబంధం లేదు, డిసపియర్ అంతే. ఒకవేళ లేచాము లేదా తెలియదు, ఇంకా ఈ జీవితం తెలియదు. అట్లా నేను మళ్ళా నిన్న రాత్రి నాకు థాట్, మొన్న రాత్రి వచ్చింది థాట్. నేను 2:30కి లేచి ఓ పెయింటింగ్ వేసి పడుకోవద్దు అనుకున్నా. అప్పుడే మా కన్నమ్మ అన్నది, పడుకోకన్నయ్య అన్నది, పడుకున్నది. చలో వెళ్దాం.